హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం బీరకాయ రొయ్యలు ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న రొయ్యల్ని వేసి వేపుకోవాలి. ఇలా ముందుగా వేపుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇలాగా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల నీచు స్మెల్ రాదు. ఇలా రొయ్యలతో ఏ రెసిపీ చేసుకున్నా ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని రొయ్యల నుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని అదే కళాయిలోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, నేనైతే మీడియం సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలని. బీరకాయకి ఎప్పుడూ కూడా కారం అన్నది ఎక్కువ ఉండాలండి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనేసి కారం ఎక్కువ వేసుకుంటే చప్పదనం లేకుండా ఉంటుంది. ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నది మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఎప్పుడు కూడా బేగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే బేగా మగ్గుతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేద్దాము. నేను ఇక్కడ మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి టమాటా మొత్తం మగ్గనిద్దాము. చూసారా, టమాటా ఉల్లిపాయ చక్కగా 2 మగ్గిపోయాయి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిసాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మనం దీనికి వాటర్ అన్నది ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. బీరకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఉడకడం మొదలవుతుంది. చూసారా, చక్కగా వాటర్ వచ్చి బీరకాయలు కూడా మగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ వస్తున్న వాటర్తో పాటు ఇవి కూడా ఉడికి టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయకి ఎప్పుడు కూడా కారం అన్నది ఎక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచి యమ్మీ కర్రీ రెడీ అండి. దీన్ని మంచిగా ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.